హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. ఈరోజు మనము దివిసీమ ఉప్పెన గురించి తెలుసుకుందాం. దివిసీమ ఉప్పెన ఎలా వచ్చింది, దివిసీమ ఉప్పెన దివిసీమలో క్రియేట్ చేసినటువంటి అతి భయంకరమైన సంఘటనలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు లేటు, సైనింగ్ ఇంటూ ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. అది 1977వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ ప్రాంతానికి ఉప్పెన వచ్చినటువంటి సంవత్సరం ఆ సంవత్సరం. దివిసీమ పచ్చని పంట పొలాలు, పాడి పంటలు, పైరగాలులతో సస్యశ్యామలంగా ఉంటూ చుట్టూ ఉన్న బంగాళాఖాతం సముద్ర తీరంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది దివిసీమ. చిన్న చిన్న పల్లెటూళ్ళు, చిన్న చిన్న గ్రామాల పుట్టినిల్లు ఈ దివిసీమ. అలాంటి దివిసీమకి 1977లో ఏమైంది, అసలు ఏం జరిగింది? అది 1977వ సంవత్సరం నవంబర్ నెల. ఆంధ్రప్రదేశ్కి తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. దివిసీమలో నివసించే ప్రజలకి ఇలాంటి తుఫానులు కొత్త ఏమీ కాదు. ఎన్నో తుఫానులకు ఎదురు నిలబడి ఎంతో పాడి పంటలతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది దివిసీమ. అప్పటికే 3 రోజులు వర్షం పడుతూ ఉంది. సో ఈ తుఫాను కూడా అలాంటి తుఫానే అని అందరూ అనుకున్నారు. దివిసీమలో సోర్లగొండి అనే గ్రామం ఉంది. 1977 నవంబర్ 18న తీర ప్రాంతాలకి తుఫాను హెచ్చరిక జారీ చేశారు వాతావరణ శాఖ. తుఫానులను ఎక్కువగా చూసిన దివిసీమ ప్రజలు ఈ తుఫాను కూడా సీరియస్ గా తీసుకోలేదు. 1977 నవంబర్ 19 రాత్రి 9 గంటల సమయంలో ఏదో వర్షం కాకుండా ఇంకా ఎక్కువ నీటి శబ్దం రావడంతో ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి నరసింహారావు అనే వ్యక్తి బయటకు వచ్చి చూశాడు. ఒక్కసారిగా భయాందోళనలతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. చుట్టూ మోకాలు లోతు నీళ్లు మరియు ఆ నీటి ప్రవాహానికి సైకిళ్లు కూడా కొట్టుకుని పోవడం చూశాడు. ఆయన అనుమానంతో ఆ నీటిని నోటిలో వేసుకున్నాడు. అవి ఉప్పగా ఉన్నాయి. వర్షం నీరు ఉప్పగా ఉండటం మరియు నీరు కూడా ప్రవాహంలాగా ఫ్లో అవ్వడం చూసి సముద్రమే ప్రవాహంలాగా దూసుకుని వస్తుంది అని ఆయనకు అర్థమైపోయింది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్రపు నీరు ఊరిలోకి వచ్చేసింది అని నిర్ణయించుకున్నాడు. నరసింహారావు తన భార్య పిల్లలతో పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ పక్కనే ఉన్నటువంటి గుడిలోకి వెళ్ళాడు. నరసింహారావు గుడి పైకి ఎక్కి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ వినిపించేలాగా పెద్ద పెద్ద అరుపులు, పెద్ద పెద్ద కేకలు వేశాడు. అంతే, సడన్ గా నరసింహారావు గొంతు కేకలు వేయడం ఆపివేసింది. ఆయన చూస్తూ ఉండగా ఒక పెద్ద తాడి చెట్టు అంత అలా పైకి లేచి ఉప్పెనలా ఊరి మీద పడిపోయింది. కేవలం 5 నిమిషాలలో ఊరు మొత్తం మునిగిపోయింది. ఆ ఉప్పెనలో ఊరంతా కొట్టుకుపోయింది. నరసింహారావు తన భార్య పిల్లలు 2 రోజులు ప్రాణభయంతో ఆ గుడిలోనే ఉండిపోయారు. నవంబర్ 21 సాయంత్రం కొంతమంది సహాయక చర్యల్లో భాగంగా వాళ్ళని రక్షించి పునరావాస కేంద్రానికి పంపించారు. పునరావాస కేంద్రానికి వెళ్ళినటువంటి నరసింహారావు గారి కుటుంబం ఆశ్చర్యపోయారు. శిబిరంలో వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అంటే చుట్టూ ఉన్న 100 గ్రామాలు కూడా ఉప్పెనలో కొట్టుకుని పోయాయి అని అర్థమయ్యింది. అసలు దివిసీమ మీద ఎందుకు ఇంత తీవ్ర ఉప్పెన అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, సముద్ర తీర ప్రాంతం వలన ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. నెంబర్ 2, ఇదే జిల్లాలో కృష్ణానది ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల. దివిసీమ ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉంది. బేసిక్ గా కృష్ణా నది 2 పాయలుగా చీలి సముద్రంలో చేరుతుంది. ఒక పాయ హంసల దీవులో సముద్రంలో కలుస్తుంది. రెండవ పాయ నాగాయలంకలోని గుల్లాలమూడ అనే చోట సముద్రంలో కలుస్తుంది. అసలు దివిసీమ మీదకి వచ్చిన ఈ ఉప్పెన అండమాన్ నికోబార్ దీవులకి 520 కిలోమీటర్ల దూరంలో నవంబర్ 14న వాయుగుండంగా ఏర్పడింది. అది తుఫానుగా మారి గంట గంటకి తన దిశను మార్చుకోవడం మరియు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పట్లో లేకపోవడం వలన ఇండియాలోని ఏ రాష్ట్రంలో ఎక్కువ ప్రభావం ఉంటుందో అని వాతావరణ శాఖ ఖచ్చితంగా చెప్పలేకపోయింది. నవంబర్ 17 ఉదయం వాతావరణ శాఖ తుఫానుని తీవ్ర తుఫానుగా ప్రకటించింది.
తీర ప్రాంతాలకి డేంజర్ బెల్ సౌండ్ కూడా ఇచ్చేసింది. కానీ అప్పటికే తుఫాను ఆంధ్రప్రదేశ్కి 140 కిలోమీటర్ల దూరం వరకు వచ్చేసింది. దివిసీమ చీరాల దగ్గర తీరం దాటవలసిన తుఫాను ఉప్పెనగా మారి దివిసీమను గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఈ ఒక్క విషయం చాలు దివిసీమ ప్రజలు గుండెల్లో జల్లుమనడానికి. ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టపోయారు. సొంత ఇంట్లో వారి జాడలేక, ఉండడానికి ఇల్లు లేక, తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉప్పెనలో ఎటు కొట్టుకుని పోయారో తెలియక, ఎక్కడ మరణించినటువంటి శవాలు ఉన్నాయో తెలియక దివిసీమ మొత్తం తీవ్ర విషాదంలో నిండిపోయింది. అప్పటి రాజకీయ నాయకులు మరియు ఇందిరాగాంధీ గారు కూడా దివిసీమకి వచ్చారు. వారితో పాటు ప్రింట్ మీడియా కూడా వచ్చింది. వారు దివిసీమలోకి వెహికల్స్తో వెళ్ళలేకపోయారు. ఎక్కడ చూసినా చనిపోయిన వారిని గుట్టలు గుట్టలుగా ప్రక్కకు పారేయడం ఇదంతా తీవ్ర విషాదానికి గురి చేసింది. దివిసీమ ప్రజలు ఇప్పటికీ కూడా ఆ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ మరణించినటువంటి మృతులను స్మరించుకుంటూ స్కూల్లో నాటకాలు, నృత్యాలు చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, దేశం మొత్తాన్ని కుదిపేసినటువంటి దివిసీమ ఉప్పెన వాస్తవాలు. అలాగే దివిసీమ ఉప్పెన మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా SRK ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.